వెల్కమ్ టు ఆంధ్ర షీమ్యాన్. ఈరోజు షిప్‌లో వైఫై గురించి మీకు చెప్పబోతున్నాను. ఈ షిప్ పైన చూస్తున్నారు కదా ఎక్విప్‌మెంట్స్. ఇవన్నీ రాడారు, సెన్సార్లు, యాంటీన్స్, వైఫై శాటిలైట్ యాంటీన్స్ అనమాట. ఇవి త్రూ శాటిలైట్ నుంచి రిసీవ్ చేసుకుంటాయి. వైఫై గానీ, లేదనంటే వీహెచ్ఎఫ్ గానీ, లేదనంటే కమ్యూనికేషన్ గానీ, ఇక్కడ యాంటీన్ చూస్తున్నారు కదా! చూపిస్తాను మీకు. ఇవన్నీ చూస్తున్నారు కదా పైన శాటిలైట్ నుంచి టాప్ పైన రిసీవ్ చేసుకుంటాయి. ఇవి ఇద్దరున్నారు. షిప్ పై ఇద్దరు నుండి పని భాగంలో చేస్తున్నారు కదా. ఉంటాయన్నమాట. బ్రిడ్జ్ పై ఆ పైకి భాగంలో ఎక్కి నేను చూస్తున్నారు వీడియో కదా ఇక్కడ. తీస్తున్నాను నేను. ఈ పై భాగంలో ఉంటాయి. కనిపిస్తుందా పైన సో ఇక్కడ నుంచి ఇద్దరు నేను మనుషులు. వీడియో తీసి మీకు ఆ పైకి ఎక్కి చూపిస్తున్నాను. నేను వీడియో సో తీస్తున్నాను. ప్రాబ్లం ఏంటి అని అంటే కొన్ని షిప్పుల్లో వైఫై అనేది ఫ్రీగా ఇస్తారు. ఫ్రీగా అంటే లిమిటెడ్ వైఫై. మరికొన్ని షిప్పుల్లో అయితే మనం పే చేసుకోవాలి. శాలరీ పే చేసుకోవాలి. లేదనంటే 1 జీబీ ఇంత అని చెప్పేసి మనం కొనుక్కోవాలి. అవి చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉండాలి. చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మా షిప్‌లో లాగిన్ అయితే 24 అవర్స్‌లో లాగిన్ అవ్వాలన్నమాట. లాగిన్ అయిపోయిన తర్వాత వైఫై అయిపోయిందనంటే మళ్ళీ లాగిన్ అవ్వాలంటే మళ్ళీ 24 అవర్స్ అంటే నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయాలి. సో నాకు 4 డేస్ నుంచి ప్రాబ్లమ్ అయింది సెట్టింగ్స్‌లో. ఇంటర్నేషనల్‌లో కొంతమంది సిమ్ కార్డ్స్ వాడతారు. లేదనంటే నార్మల్‌గా షిప్ వైఫై అనేది వాడతారు. లేదనంటే షిప్ ప్రొవైడ్ చేసే వైఫైని యూజ్ చేస్తారు. సో అర్థం చేసుకోండి వైఫై ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి అని చెప్పేసి.